అరే వా, నాకు దేవకన్య మంత్రదండం దొరికింది. తమ్ముడు కోతి, నేను నీ కోరికలన్నీ తీరుస్తాను. నువ్వు నా మంత్రదండాన్ని తిరిగిచ్చేయి. అలాగే, నాకు చాలా కోరికలున్నాయి. కానీ నా మొదటి కోరిక ఏంటంటే నువ్వు నా కోసం ఒక పెళ్లి కూతురు తీసుకురా. ఈ అడవిలో ఒక్క ఆడకోతి కూడా లేదు. అందుకే నేను వేరే జాతి పిల్లని కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తల్లి జింక యొక్క బాధ మరియు అల్లరి దేవకన్య మాయ. డ్రీమ్ల్యాండ్ అడవిలో ఒక అందమైన ఉదయం. తల్లి జింక తన కొడుకు చోటు జింకతో కలిసి చెరువులో నీళ్లు తాగుతుంది. నాన్న, ఇంకా ఎన్ని నీళ్లు తాగుతావు? ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత ఎక్కువ టాయిలెట్ వస్తుంది. అమ్మా, ఇంకా కొన్ని నీళ్ళు తాగితే చాలు. చోటు జింక ఇంకా నీళ్లు తాగుతూనే ఉంది. అంతలోనే ఒక బాణం వచ్చి తల్లి జింక నడుముకి తగిలింది. అమ్మా, ఈ దుష్టవేటగాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అతని బాణం వల్ల మీరు తీవ్రంగా గాయపడ్డారు. నాన్న, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. ఆ వేటగాడు మళ్ళీ బాలాన్ని వేస్తాడు. లేదమ్మా, నేను నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లేదే లేదు. వేటగాడు మళ్లీ ధనస్సుతో బాణాన్ని గురిపెడుతున్నాడు. అది చూసిన తల్లి జింక కాస్త ధైర్యం చేసింది. ఇద్దరూ అక్కడ్నుంచి పారిపోయారు. అక్కడ్నుంచి చాలా దూరం పరిగెత్తిన తరువాత తల్లి జింక అలసిపోయింది. ఇక పరిగెత్తడం నా వల్ల కాదు. అమ్మా, మీరు కంగారు పడకండి. నేనిప్పుడే వెళ్ళి డాక్టర్ని మీకోసం పిలుచుకొనొస్తాను. అలా అని చోటు జింక వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్ కుందేల్ని తీసుకొచ్చింది. అయ్యో భగవంతుడా, ఈ బాణం నీ ఎముకలో ఇరుక్కుంది. ఇప్పుడు దీన్ని తీయలేము. దీన్ని తీస్తే అది విరిగి తన నడుములోనే ఉండిపోతుంది. ఇంక తను చనిపోతుంది. అయ్యో దేవుడా, అసలు నాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? నేను మా అమ్మ బాధని చూడలేకపోతున్నాను. ఆ బాణం తీయకపోతే మా అమ్మ మెల్లమెల్లగా చనిపోతుంది. ఒకవేళ బాణం తీయడానికి ప్రయత్నిస్తే మా అమ్మ త్వరగా చనిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చోటు జింక, ఇప్పుడు మీ అమ్మని దేవుడే కాపాడాలి. ఈ మాట విని చోటు జింకకి చాలా బాధ కలిగింది. చోటు జింక తన తల్లి బాధని చూడలేకపోతుంది. తను అక్కడ్నుంచి తిరిగి చెరువు దగ్గరకు వెళ్లి కూర్చుంది. మా అమ్మ చనిపోవడం నేను చూడటం కంటే ముందు నేనే చనిపోవటం మంచిది. ఇప్పుడు ఆ వేటగాడు వచ్చి నా మీద కూడా బాణం విసిరి నన్ను కూడా చంపేస్తాడు. చాలా సమయం వరకు చోటు జింక వేటగాడి కోసం ఎదురుచూస్తూ ఉంది. కాని తను రాలేదు. అప్పుడే తనకి చెరువు ఒడ్డున కూర్చున్న ఒక దేవకన్య కనిపించింది. అరే, నువ్వొక దేవకన్యవు కదా? అంటే నువ్వు మా అమ్మ ప్రాణాలు కాపాడొచ్చు. డాక్టర్ కుందేల్ గారు చెప్పినట్టు మా అమ్మ ప్రాణాలు కాపాడాలంటే అద్భుతం జరగాలి. ప్రియమైన జింక, నేనొక దేవకన్యని. నేను ఒక దేవకన్యనే కాని ఎటువంటి అద్భుతాన్ని కూడా చెయ్యలేను. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నిన్న సాయంత్రం నేను ఈ అడవిలో ఉన్న పువ్వుల తోటలో తిరుగుతున్నాను. అరే వా, సంపంగి పువ్వులు! నేను వీటి కోసమే వెతుకుతున్నాను. నేను ఆ పువ్వులను తినడం మొదలుపెట్టాను. అప్పుడే నేను నా మంత్రదండాన్ని ఒక రాయి పైన పెట్టాను. అప్పుడే ఒక కోతి వచ్చి నా మంత్రదండాన్ని తీసుకుంది. అరే వా, నాకు దేవకన్య మంత్రదండం దొరికింది. తమ్ముడు కోతి, నేను నీ కోరికలన్నీ తీరుస్తాను. నువ్వు నా మంత్రదండాన్ని తిరిగిచ్చేయి. అలాగే, నాకు చాలా కోరికలున్నాయి. కానీ నా మొదటి కోరిక ఏంటంటే నువ్వు నా కోసం ఒక పెళ్లి కూతురు తీసుకురా. ఈ అడవిలో ఒక్క ఆడకోతి కూడా లేదు. అందుకే నేను వేరే జాతి పిల్లని కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ముందు నా పెళ్ళైతే ఆ తర్వాత నేను నీకు నా మిగతా కోరికలు కూడా చెప్తాను. నేను నీ కోసం పిల్లని ఎలా వెతకగలను చెప్పు. నువ్వు చేయకపోతే సరే, నేను నీకు ఈ మంత్రదండాన్ని ఇవ్వను. అయితే నువ్వు నా కోసం పిల్లను వెతుకుని తీసుకురా, లేదంటే ఈ మంత్రదండం నీకు ఇవ్వను. ఆ దుష్ట కోతి నా మంత్రదండాన్ని తీసుకువెళ్ళిపోయాడు. తను దాన్ని తన ఇంటి లోపల పెట్టాడు. నా మంత్రదండం లేకపోతే ఎటువంటి అద్భుతాన్ని చెయ్యలేను. నువ్వేం కంగారు పడకు. మా అమ్మని ఎలాగైనా కాపాడాలి. అందుకే ఆ మోంటీ కోతి కోసం నేను పిల్లని వెతికి తీసుకొస్తాను. అలా అని చోటు జింక అక్కడ్నుండి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత మోంటూ కోతి తన ఇంటి బయట కూర్చుని అరటిపండు తింటుంది. అప్పుడే చోటు జింక అక్కడికొచ్చి అమ్మాయి గొంతులో ఇలా అంది. అరే వా, ఎంత అందమైన కోతి! చోటు జింక చెవులకి కమ్మలు, ఇంకా మెడలో హారం ఉంది. కంటికి కాటుక కూడా పెట్టుకుంది. తను ఒక అందమైన ఆడజింకలా కనిపిస్తుంది.
ఏంటిది? ఇంత అందమైన ఆడజింక నేను ఎప్పుడు చూడలేదే. అలా అంటూ మోంటూ కోతి తన దగ్గరకు వెళ్ళింది. నీ ఒక్క నవ్వుతో నా గుండెల మీద 1000 బాణాలు ఒకేసారి విసిరినట్టుంది. మీరు ఒక కోతి నాలాంటి జింకని చూసి ఎందుకు ప్రేమలో పడిపోతున్నారు? నువ్వు జింకవైతే ఏంటి? నాకు నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమ పుట్టింది. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. తన మాట విని చోటు జింకకి సంతోషం వేసింది. అలాగే మధురమైన గొంతుతో ఇలా అంది. అలాగే ఒకవేళ మీరు ఒక కోతయి ఉండి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ మాట విని మోంటూ కోతి ఎగిరి గంతులు వేసింది. హే! హే! కానీ పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం ఎక్కడుంటాము? నాకది చూపించు. రా, నాతో పాటు పద. నేను నీకు నా ఇల్లు చూపిస్తాను. అలా అని మోంటూ కోతి తనని తన ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది. ఇది చూడు, నా ఇల్లు. ఇది త్వరలోనే మన ఇద్దరిదవుతుంది. అరే వా, మీ ఇల్లు చాలా అందంగా ఉంది. నీకు నచ్చుతుందని నాకు ముందే తెలుసు. అది సరే, కానీ అక్కడ ఆ మూలన ఉన్న కర్ర ఏంటి? ఈ మంత్రదండం ఒక దేవకన్యది. దీన్ని నేను నా దగ్గర ఎందుకు పెట్టుకున్నానంటే, నీలాంటి అందమైన అమ్మాయితో పెళ్లి జరిగితే నేను ఆ దేవకన్యని పిలిచి నీ కోరికలన్నీ తీర్చేస్తాను. అరే, ఏమైంది? మీరు జోక్స్ బాగా వేస్తారు. నవ్వి నవ్వి నాకైతే కడుపు నొప్పి వస్తుంది. అరే అరే, నీకిది జోక్గా అనిపిస్తుందా? అవును, ఇది జోకే కదా. అలా అంటూ చోటు జింక మంత్రదండాన్ని తీసుకుంది. అంటే నీ ప్రకారం ఇది ఒక దేవకన్య మంత్రదండమా? అవును, నిజంగా. కావాలంటే నేను ఇప్పుడే తనని పిలుస్తాను. అలా అని మోంటూ కోతి గట్టిగా ఇలా అంది. అరే ఓ మాయావి దేవకన్య, నువ్వు వచ్చే సమయం ఆసన్నమైంది. త్వరగా నా దగ్గరికి రా. అలా అన్న వెంటనే గాలి వేగంగా వీచడం మొదలైంది. దాని కారణంగా వాటి చుట్టుపక్కల దుమ్ము చేరుకుంది. అందులో నుండి దేవకన్య ప్రత్యక్షమైంది. చూసావా, ఇప్పుడైనా నీకు నమ్మకం కుదిరిందా? చోటు జింక ముక్కులోకి దుమ్ము పోవడంతో తనకి తుమ్మొచ్చింది. అచ్చూ! తను తుమ్మిన వెంటనే తన చెవుకి ఉన్న కమ్మలు ఇంకా మెడలో ఉన్న హారం కింద పడ్డాయి. అది చూసి మోంటూ కోతి ఆశ్చర్యపోయింది. అరే, నువ్వు చోటు జింకవి కదా. నువ్వు నన్ను ఆట పట్టించావా? అప్పుడే చోటు జింక గట్టిగా అరిచింది. పారిపో దేవకన్య, పారిపో. ఈ మాట విని దేవకన్య ఎగరడం మొదలుపెట్టింది. అలాగే చోటు జింక వేగంగా పరిగెత్తింది. మోంటూ కోతి తన వెంట పడింది కాని జింక నడక చాలా వేగంగా ఉంది. నా చివరి గడియలు దగ్గరలో ఉన్నాయి. ఎంత బావుండేది. నా కొడుకు నా కళ్ళెదురుగా ఉండుంటే కనీసం చివరిసారి తనని చూసేదాన్ని. ఇంతలో ఆ రెండూ కూడా అక్కడికి వచ్చాయి. అమ్మా, నేనొచ్చేశాను. మీకేం కాదు. మీరు చనిపోబోతున్నారు అంటే నేను చూస్తూ ఉండలేకపోయాను. అందుకనే మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నానమ్మా. అప్పుడే చోటు జింక దేవకన్యకు తన మంత్రదండాన్నిచ్చి ఇలా అంది. చూడు దేవకన్య, మా అమ్మ శరీరంలోని బాణాన్ని ఎలా తీస్తావంటే, ఆ బాణం తీసిన వెంటనే మా అమ్మకి సురక్షితంగా నయమైపోవాలి. తప్పకుండా చోటు జింక, నేనిప్పుడే ఈ బాణాన్ని పూర్తిగా తన శరీరంలో నుండి బయటకి తీస్తాను. అలా అంటూ తన మంత్రదండాన్ని తిప్పింది. తల్లి జింక శరీరంలో నుండి బాణం దానంతటదే బయటకు రావడం మొదలైంది. భయపడకు, ఏమీ కాదు. ఆ బాణం బయటకు రాగానే దానంతటదే విరిగిపోయింది. అలాగే తల్లి జింకకి పూర్తిగా నయమైపోయింది. నా బిడ్డ, ఆ దేవుడు అందరికీ నీలాంటి కొడుకుని ఇవ్వాలి. వాటిని సంతోషంగా చూసి దేవకన్య నవ్వుతూ ఇలా అంది. మీకెప్పుడైనా నా అవసరం అనిపిస్తే అప్పుడు మీరు నన్ను పిలవండి. నేను వెంటనే వచ్చేస్తాను. ఇంక నేను వెళ్తాను. నీకు కృతజ్ఞతలు దేవకన్య. గుడ్ బై. నీకు కృతజ్ఞతలు దేవకన్య. గుడ్ బై. దేవకన్య గాలిలోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత చోటు జింక తన తల్లితో కలిసి ఆనందంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అమ్మా, నన్ను పట్టుకో. నన్ను పట్టుకో. ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు. ఈ రోజంతా పాడైపోయింది. అరే పర్వాలేదు, గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి, ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా. నక్క మరియు కొంగ యొక్క స్నేహం. ఒకరోజు మీను నక్క సముద్రం వైపు వెళ్తూ ఉంది.
ఈ రోజు ఏది పెడితే అది మిగిలిపోయిన ఆహారం తినే పరిస్థితి ఖచ్చితంగా లేదు. ఈ రోజు చాలా చాలా రుచికరమైన ఆహారమైన గోల్డెన్ ఫిష్ ని మాత్రమే తింటాను. అలా ఆలోచించి అది సముద్రం దగ్గరికి వెళ్తుంది. కానీ అది నీళ్ళలోకి దిగి వేటాడలేదు. అప్పుడే 2 ఎలుగుబంటులు గోల్డెన్ ఫిష్ కోసం గొడవ పడుతున్నది అది చూస్తుంది. ఈ చేప నాది లేదు, నాది. ముందు నేనే దీన్ని చూశాను, కానీ దాని మీద పంజా నేను వేశా. అప్పుడు పక్కన గోల్డెన్ ఫిష్ ని పెట్టి మళ్ళీ గొడవ పడడం ప్రారంభించింది. నువ్వు లెఫ్ట్ నుంచి వస్తున్నావు, ఇంకా నేను రైట్ నుంచి. అప్పుడే నా దృష్టి ఈ చేప మీద పడింది, కానీ నువ్వు దీని దగ్గరికి చేరుకోలేకపోయావు, ఎందుకంటే నేను దీనికి బాగా దగ్గర ఉన్నా. వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. అదే టైంలో మిన్ను వెళ్లి ఫిష్ ని తీసుకుని నోట్లో పెట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అరే ఆపుదాన్ని! 2 దాని వెనకాల వెళ్ళడం ప్రారంభించాయి. ఇదంతా నీ వల్లే జరిగింది. లేదు, నీ వల్లే ఇది. లేదంటే నేను ఈ పాటికి దాన్ని తినేసేవాణ్ణి. అరే, ఇవి 2 నా వెనకాలే పడ్డాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? అప్పుడే దాని ముందు ఒక గుహ కనబడింది. అది చాలా చిన్నగా ఉంది. దాని లోపలికి మిన్ను మాత్రమే వెళ్ళగలుగుతుంది. కానీ గుహ కొంచెం పైన ఉంది. అది గుహ లోపలికి వెళ్ళడానికి పైకి ఎక్కడం ప్రారంభించింది. కానీ ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి ముందే దాని నోటిలో ఉన్న ఫిష్ స్లిప్ అయి ఆ 2 ఎలుగుబంటల ముందు వెళ్ళిపడుతుంది. మిన్ను భయపడుకుంటూ ఆ గుహ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నాది. అలా అంటూ ఒక ఎలుగుబంటి ఆ ఫిష్ ని నోట్లో వేసుకుంటుంది. ఇంకొకటి దానితో పాటు గొడవ పడుతుంది. ఇలా మిన్ను గుహ లోపల కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంత కష్టపడ్డాక కూడా నా చేతికి ఏం దొరకలేదు. ఈ రోజంతా పాడైపోయింది. అప్పుడే ఆ గుహలో ఉన్న ఒక గుడ్డు మీద మిన్ను దృష్టి పడుతుంది. అరే పర్వాలేదు, గోల్డెన్ ఫిష్ దొరకలేదంటే ఏంటి, ఈ రోజు ఈ గుడ్డుతోనే సరిపెట్టుకుంటా. అలా అంటూ ఆ గుడ్డుని తీసుకొని అది నోట్లోకి పెట్టుకుంటుంది. అప్పుడే దాని గొంతులో ఏమో చెక్కల గింతలయ్యింది. అందుకు గుడ్డుని బయటికి ఉమ్మేసింది. గుడ్డు కింద పడగానే పగిలిపోయింది. మరియు దాని లోపల నుంచి పక్షి యొక్క పిట్ట బయటికొచ్చింది. అరే, ఈ పిట్ట చూడడానికి కొంగలాగా ఉంది. దీన్ని ప్రాణాలతోనే వదిలేస్తాను, లేదంటే పాపం వాళ్ళ అమ్మ బాధపడుతుంది. అలా అనుకుని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ పిట్ట అది ఒక్కటే ఉండడం చూసి మిన్ను వెనకాలే వెళ్తూ ఉంటుంది. అరే, నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు? అది విని అది ఏం మాట్లాడలేదు. అప్పుడు మిన్నుకు అర్థమవుతుంది దానికి ఏం అర్థం కాదు మరియు మాట్లాడడం రాదు అని. ఇది కళ్ళు తెరవగానే నన్నే మొదట చూసింది, అందుకే నేనే దాని యొక్క అమ్మ అని అనుకుంటుంది. మీనుకు అర్థమైంది ఇక మీదట ఆ పిట్ట తనతోనే ఉంటుందని. అందుకే అది వెనకాల రావడం ఇది ఆపలేదు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల తర్వాత పిట్ట పెద్దదైంది. దానికి రాకీ అని పేరు పెట్టారు. ఒకరోజు రాకీ మిన్నుతో పాటు వెళ్తూ ఉంటుంది. నువ్వు కొంచెం నిదానంగా వెళ్ళు. ఎప్పుడు నీతో పాటు తిరగడానికి వచ్చినా సరే బాగా అలసిపోతాను. నువ్వు కాళ్ళతో నడుస్తున్నావు, అందుకే నువ్వు అలసిపోతున్నావు. కానీ నీకు రెక్కలున్నాయి కదా, నువ్వు ఎందుకు ఎగరటం లేదు? కానీ నాకు ఎగరడం ఎలా వస్తుంది? ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు నాకు నేర్పలేదు. సరే, నేనెలా చేస్తానో నన్ను చూసి అలాగే చెయ్యి. మీను దాని ఒక కొండపైకి తీసుకెళ్ళింది. నీ రెక్కలను విప్పు. అలాగే. ఇప్పుడు నీ రెక్కలను అల్లాడించు. అలా అని రెక్కలను అల్లాడిస్తుంది. అలా అని పిట్ట కూడా దాని యొక్క రెక్కలను చాలా ఫాస్ట్ గా అల్లాడిస్తుంది. ఇప్పుడు గాలిలోకి నువ్వు ఎగురు. అలా అంటూ ఆ కొండపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ నేల మీద పడింది. కానీ రాకీ దాన్ని చూస్తూ చూస్తూ గాలిలోకి ఎగురుతుంది. అది ఎగరడం చూసి విన్ను చాలా సంతోషిస్తుంది. కొద్ది రోజులు అలా గడిచిపోయింది. రాకీ పెద్దదైంది. ఇప్పుడు మళ్ళీ మిన్నుకి గోల్డెన్ ఫిష్ తినాలని ఆశ. మళ్ళీ వాళ్ళిద్దరూ సముద్రం దగ్గరికి వెళ్లారు. సముద్రంలో గోల్డెన్ ఫిష్ ని వెదుకుతున్నప్పుడు మిన్ను యొక్క దృష్టి ఎలుగుబంటి మీద పడుతుంది. రే, ఇది అదే కదా పోయినసారి మన ఆహారం తీసుకొని పారిపోయింది. ఇది అదే, పట్టుకో. మీను భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది. మరియు వాళ్ళిద్దరూ దాని వెనకాలే వెళ్లారు. కానీ దాని ఎదుట పాపం ముళ్ళు చెట్లు ఉన్న కారణం వల్ల దాని మీద పరిగెత్తడం సాధ్యం కాదు. అప్పుడు వాళ్ళిద్దరూ మిన్ను దగ్గరకొచ్చేశారు. మిన్నుని పట్టుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు రాకీ వచ్చి ఇలా అనింది, తొందరగా నా కాళ్ళు పట్టుకో. అప్పుడు మిన్ను గట్టిగా రాకీ యొక్క కాళ్లను పట్టుకుంటుంది.
ఇలాగా ఆ ముళ్ళు చెట్టులు ఉన్న దారి నుంచి మిన్నుని తప్పిస్తుంది. ఎలుగుబంటిలు అక్కడే చిక్కుకున్నాయి. రాకీ మిన్నుని ఒక జలపాతం దగ్గరికి తీసుకొచ్చింది. లోతైన అగాధముంది. అటువైపు నుండి ప్రవహించే నీరు ఆ ప్రదేశంని తాకుతుంది. నేను నా చిన్న పంజాలతో నేను ఎత్తలేకపోయాను, కానీ నువ్వు నీ చేతులతో నా కాళ్ళు పట్టుకున్నా ఉంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. తొందరగా చెయ్యి, లేదంటే నీటి ప్రవాహం నిన్ను వరదలో ముంచేస్తుంది. దాని మాటలు విని మిన్ను రాకీ కళ్ళు పట్టుకుంది. రాకీ గట్టిగా ఎగరడం ప్రారంభించింది. రాకీ మిన్ను యొక్క బరువుని మొయ్యలేకపోవడం మిన్నుకి అర్థమైంది. ప్లీజ్, ఏదేమైనా సరే చేతులు అసలు వదిలిపెట్టద్దు. రాకీ కంటిన్యూస్ గా రెక్కలను అల్లాడిస్తుంది. అయినా కూడా ఒక ఇంచు కూడా కదలలేకపోయింది. రాకీ నొప్పితో బాధపడడం చూసి మిన్ను కావాలనే దాని చేతులు వదిలేస్తుంది. వద్దు మీను. మిన్ను ఇప్పుడు కిందకి పడిపోతుంది మరియు రాకీ బాధపడుతూ దాన్ని చూస్తూ ఉంది. అప్పుడు ఒక పెద్ద కొంగ వచ్చింది మరియు అది తన కాళ్లతో మిన్నుని పట్టుకుంది మరియు దాన్ని పైకి ఎత్తుకుంది. ఈ కొంగ మిన్ను యొక్క బరువుని ఈజీగా మోయగలిగింది మరియు మిన్నుని తీసుకొచ్చి ఇంకోవైపు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో వదిలేసింది. మీరు నా మిత్రుడి ప్రాణం కాపాడారు. నేను మీ మేలు మర్చిపోలేను. బిడ్డా, నేను నీ అమ్మని. నిన్ను చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఇప్పుడు నా అన్వేషణ ముగిసింది. ఏంటి, నిజంగానే నువ్వు నా మమ్మీవా? అది విని సంతోషంగా వాళ్ళ అమ్మని వెళ్లి హక్ చేసుకుంటుంది. మీరు నా కొడుకును చాలా సురక్షితంగా ఉంచారు. అందుకు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. మీరిద్దరు ఒక్కటవ్వడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో సంతోషం ఏంటంటే ఇక మీదట రాకీ వాడి యొక్క కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని. నేను కూడా మా అమ్మని కలిసి చాలా సంతోషంగా ఉన్నా. కానీ నువ్వు నా కోసం ఏదైతే చేసావో నేను దాన్ని అస్సలు మర్చిపోలేను. అందుకే నేను మాటిస్తున్నాను, నేను ప్రతిరోజు నీ కోసం వస్తాను. మనిద్దరి స్నేహం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు కాదు, రోజు నువ్వెప్పుడొస్తావో అని నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీకొక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. అలా అని తల్లి కొంగ సముద్రం దగ్గరికి వెళ్లి నోటిలో గోల్డెన్ ఫిష్ ని పట్టుకుని వచ్చింది. తీసుకో, నీకు ఇష్టమైనది. అది విని మిన్ను హ్యాపీగా గోల్డెన్ ఫిష్ తింటూ ఉంది మరియు రాకీ వాళ్ళ అమ్మతో పాటు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మిన్ను వాళ్ళిద్దరూ వెళ్లడం చూసి చెయ్యి అల్లాడిస్తూ బాయ్ బాయ్ చెప్పింది. దానికి సంతోషం ఏంటంటే రాకీకి దాని కుటుంబం దొరికిన తర్వాత కూడా మిన్నుని కలవడానికి వస్తుంది అని, మరియు వాళ్ళ స్నేహం శాశ్వతంగా నిలిచిపోయింది.